Welcome to Lakshmi TV News. Today news updates. తెలంగాణలో 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా, ఆరోగ్య భద్రత అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తే ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాలకు డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. గత 2 ఏళ్లలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద 1,800 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామని చెప్పారు. అలాగే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందించేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విధానం తీసుకొస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు రవాణా సౌకర్యం కల్పించే ప్రణాళికలను కూడా ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు తెలిపారు.